తల్లిదండ్రులు కావాలనుకునే మీ కలని నిజం చేసుకోండి. ఆర్థిక స్థితికి అనుకూల పద్ధతిలో మామ్ IVF తో. ఫస్ట్ ఈ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత మనకి ఎవరు ఫస్ట్? మన అమ్మ నాన్న. సో వాళ్ళ పేరెంట్స్ అసలు రియాక్షన్స్ ఎట్లున్నాయి అంటే మన ఇంట్లో మనం కామనే, ఎంత పెద్ద కొడుకైనా కూతురైనా కామనే, మన కళ్ళ ముందు కనబడతాం. అసలు మన ముందు ఉన్న పిల్లలు ఈరోజు ఇంతమంది ఆదరిస్తున్నారనే ఒక ఎగ్జైట్మెంట్ ఉండదు చూసారా? అది అది మీరు చూసారా మీ అమ్మ నాన్నలో? చూశాను. ఫస్ట్ మా డాడీ మెయిన్ మొత్తం షూట్ నుండి వస్తుంది కాబట్టి ఎలా అవుతుంది సీన్ అని మా మమ్మీకి తెలిసి ఉంటుంది కదా షూట్ అయ్యేటప్పుడు. మాట్లాడుతుంటే కన్నీళ్ళు వచ్చే మూమెంట్ కొంచెం వదిలేస్తే మొత్తం అయ్యో షూట్ అయ్యేటప్పుడు మమ్మీ చూస్తుంది కాబట్టి ఇక మమ్మీకి ఐడియా ఉంది లైక్ షూట్ ఇలా అవుతుంది. డాడీకి తెలియదు కదా ఇలా షూట్ నేను ఏ కాస్ట్యూమ్ వేసుకున్నానని. ఒకటేసారి అవుట్పుట్ చూసేసరికి తను చాలా ఎమోషనల్ అయిపోయారు. ఇలా హగ్ చేసుకొని అబ్బా చాలా ఎమోషనల్ అయిపోయారు. అండ్ మమ్మీ కూడా 1 సెకండ్ నాకు ఏడుపొస్తుంది. పర్లేదు, అది ఒక ఆనందం. అది అంటే అందరినీ ఏడిపించను నేను అటంతోనే చూసిన వాళ్ళు. ప్రతి అమ్మాయి కూడా నిజంగా నా ఫీల్ కదా, నిజమే కదా, నేను కొన్ని సందర్భాల్లో నేను తనతో ఉండలేకపోయినాను, తనతో లవ్ చేసిన అబ్బాయితో లేను అని ఫీల్ అయ్యే ప్రతి ఎక్స్ప్రెషన్ని నువ్వు చూపించావు. ఈరోజు అది బాధతో, ఈరోజు ఆనందంతో కన్నీళ్ళు వస్తున్నాయి. చాలా గొప్పగా ఉంది అసలు మీ పర్ఫార్మెన్స్. నువ్వు ఏడిచావు అనుకో, అయ్యో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ప్రతి అబ్బాయి కూడా ఖర్చిప్పులు ఆ షాపులో ఏమైనా ఉంటే అసలు మొత్తం కరువు అయిపోతే హౌస్ఫుల్ పట్టుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు తీసుకొని వచ్చి ఇచ్చేటట్టున్నారు. అంటే అంత నువ్వంటే అంత ఇష్టం ఇప్పుడు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో డాడీ చాలా నమ్మి ఒక అమ్మాయిని నన్ను మమ్మీని పంపుతున్నారంటే అది పెద్ద విషయం. మా దాంట్లో ఫ్యామిలీ రిలేటివ్స్ అది మెయిన్ అనమాట. రిలేటివ్స్ ఏమనుకుంటారు అది. సో అది నమ్మి కూడా ఇంట్లో ఉండి కూడా అన్ని అప్డేట్ తెలుసుకుంటూ మమ్మీని నన్ను పంపారు. అండ్ వచ్చి అవుట్పుట్ వచ్చి ట్రెండింగ్ 1 మిలియన్ చూసేసరికి డాడీ అసలుకు ఏం కావాలి బేటా, చాలు ఒక్క పాట చాలు, ఏం చేయకపోయినా పర్లేదు, ఒక్క పాట చూసుకుంటుంటాను అని అన్నారు. లేదమ్మా, అది నిజం చెప్తున్నా, మీ అమ్మ నాన్న నమ్మకాన్ని నువ్వు ఎక్కడ మిస్ చేయలేదు. మనము యూట్యూబ్లో ట్రెండింగ్లో ఉన్న వీడియోలు చూస్తాము, కానీ ఈరోజు ఆ ట్రెండింగ్లో ఉన్న వీడియోలో మీరున్నారు. అది అది అంటే ఇది ఒక స్టెప్, మీరు ఇంకా రీచ్ అవుతారు. సో మీ అమ్మ నాన్న ఆనందాన్ని ఇంకా రెట్టింపు చేస్తావు. మమ్మీ నా ప్రతిదీ మమ్మీ గురించి చెప్పాలంటే నేను జస్ట్ వెళ్ళి యాక్ట్ చేసి మంచి అవుట్పుట్ ఇచ్చానా అంతే ఉంటుంది. మమ్మీ నేను కాస్ట్యూమ్స్ కానీ ప్రతిదీ పక్క నుంచి ఏది షూట్ అన్నీ మాట్లాడేది మమ్మీ అనమాట. సో నన్ను డాడీ తెలియకుండా ఇంకా నుంచి ఎంతో సపోర్ట్ చేస్తారో మమ్మీ పక్క నుండి మొత్తం సపోర్ట్ చేస్తుంది. వాళ్ళిద్దరి వల్ల ఇంకా నేను ఈ ఫీల్డ్లోకి వచ్చి చేయడం. అండ్ బాగుండాలమ్మా సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. బాగుండాలమ్మా ఇచ్చారు, చాలా హ్యాపీ. ట్రెండింగ్ 1 వచ్చింది. తట్టుకోలేని నీకు కూడా మంచి సాంగ్, నా ఫేవరెట్, నాకు లైఫ్ ఇచ్చింది ఆ సాంగ్. కానీ అది ట్రెండింగ్ 2లో ఆగిపోయింది. సరే ట్రెండింగ్ 2 ఆ టైంకి ఆ పెద్ద మాట. నువ్వు తట్టుకోలేని నువ్వే చేసావు, బాగుండాలమ్మా నువ్వే చేసావు. సో ఇప్పుడు నువ్వు ఏడిస్తే ఎవ్వరు తట్టుకోరు. అందరూ ఏమంటారు తెలుసా, బాగుండాలమ్మా నువ్వు ఏడు వద్దు అంటారు. ఈ సాంగ్లో ఏం చేస్తున్నావు అంటే, నువ్వు ప్రతిసారి నువ్వు చేసే ప్రతి యాక్టివిటీ ఏంటంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ కనో మీ అమ్మ నాన్నకనో అనుకుంటున్నారు, కానీ హీరో పాయింట్ ఆఫ్ వ్యూ చేస్తున్నావు. ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది, అంటే మీ అమ్మను హగ్ చేసుకొని వెనక నుంచి హ్యాండ్స్ ఫోల్డ్ చేసి ఇలా దండం పెట్టి అబ్బాయికి చెప్తావు నన్ను క్షమించు తప్పైందని. ఎంత బ్యూటిఫుల్గా ఇచ్చావు తెలుసా. థ్యాంక్ యూ సార్. చూడ్డానికి కీర్తి సురేష్లా ఉన్నావు, అందుకే మహానటి పర్ఫార్మెన్స్లో. అంటే నీకు అంటే నేను చెప్పినట్టుగా వాళ్ళ అమ్మ నాన్న అమ్మాయిని పంపించిన షూటింగ్ పంపించిన నీకు స్టార్టింగ్లో ఇబ్బంది పడ్డారని అనిపించింది కదా. కానీ నేను చాలా అబ్జర్వ్ చేశాను ఈ పాటల్లో, ఎక్కడ కూడా లేడీస్ని ఎప్పుడు కించపరచవు, అమ్మాయిలు ఎప్పుడు కించపరచవు. నువ్వు ప్రాపర్గా ఒక లవ్ ఫెయిల్యూర్ సాంగ్ అంటే ఒక అమ్మాయి నాకు అన్యాయం చేసింది, నన్ను మోసం చేసింది, ఏదో సంథింగ్ ఒక 4 మాటలు అమ్మాయిలు అనేస్తే పని అయిపోతుంది, అది అద్భుతం అయిపోద్ది అనుకుంటారు కొంతమంది. కానీ నీ దాంట్లో అది చాలా సెన్సిటివ్ లేయర్, దాన్ని చాలా బాగా డీల్ చేస్తావు. ఇక్కడ కూడా అంటే ఈ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ బాధను ఎలివేట్ చేసి
నువ్వు తెలియకుండా ఎంతమంది అమ్మాయిలకి సపోర్ట్ చేసావు తెలుసా? ఎంతమంది అమ్మాయిలు ఆనందంగా ఉంటుంది తెలుసా? ఈరోజు కామెంట్స్ చూస్తే, నేను కామెంట్స్ చూశాను, చాలామంది అమ్మాయిలు చాలా గొప్పగా చెప్పారండి. ఒక ఆడపిల్ల మనసుని అర్థం చేసుకొని చెప్పారంటున్నారు. అసలు ఇలా ఒక అమ్మాయిల పెయిన్ని నువ్వు అర్థం చేసుకోవడానికి నీ లైఫ్లో ఉన్న మేజర్ అంటే అమ్మ అవ్వచ్చు, అంటే ఎందుకు నీకు అంత ప్రయారిటీ ఇచ్చినావంటే, దీనికి ఏదో చిన్న ఇన్సిడెంట్ ఉంటుందో, ఎవరో ఒక పర్సన్ ఉంటారు, లేదంటే ఏదో విన్నప్పుడు ఇలా కాదు ఇలా అని జరిగి ఉంటుంది కదా. సో నిన్ను ఇన్స్పైర్ చేసిందో, నీకు ప్రేరణ కలిగించిందో? అంటే నేను పాట స్టార్ట్ చేసేటప్పుడు ఇది లవ్ ఫెయిల్యూర్ సాంగ్ కనుక నేను అమ్మాయిని చూడను, అమ్మని చూస్తాను. సూపర్. సో కనుక ఆమెను ఎప్పుడు నేను ఎథిక్స్ తోటి హ్యాండిల్ చేస్తాను. ఇది లవ్ ఫెయిల్యూర్ పాట, తప్పు ఎప్పుడు విధిపైన తోసిన ప్రతి సాంగ్లో కూడా పేరుకి అది లవ్ ఫెయిల్యూర్ పాట, కానీ ప్రతి క్యారెక్టర్లో నేను చేసిన తక్కువ పాటలు చేసిన 10-15 చేసిన, అందులో ప్రతి క్యారెక్టర్లో కూడా తప్పు దేవుని పైన దోషిన, ఒక దేవుని పెట్టి దేవుని పైన దోషిన, కానీ అమ్మాయిది తప్పనిలే. పర్టికులర్ నా ఉద్దేశంలో ఏంటంటే ఎవరు కావాలని తప్పు చేయరు, సిచ్యువేషన్స్ డిమాండ్ చేసి లొంగిపోతారు పరిస్థితులకు. సో అట్లా నేను ఈ పాటలో ఎస్పెషల్గా అమ్మాయిల తాలూకు అంటే మనం ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే మనకు బాధ ఇచ్చిన, పెయిన్ వచ్చినా, నొప్పి వచ్చిన అబ్బాయిలు సింబాలిక్గా చేతిలో ఒక బాటిల్ పట్టుకొని, ఈ చేతిలో సిగరెట్ పట్టుకొని చెప్పేస్తాం మనం. బాబు వాళ్ళ బాధను చెప్పుకోవడానికి కూడా వ్యక్తులు ఉండరు. వాళ్ళతో వాళ్ళు మాట్లాడుకొని నలిగిపోయి ఏడ్చి కుంగి కుసించిపోతారని నాకు అర్థమైంది. అంటే ఇప్పుడున్న ప్రస్తుత ట్రెండ్తో బట్టి చూడొద్దు. ఇప్పుడున్న అమ్మాయి అయినా తర్వాత అయినా అమ్మాయి అయ్యాల్సిందే, అమ్మాయి కూడా ఒక అమ్మ నుంచి వచ్చిందే. సో మనం అమ్మనే చూద్దాం. ప్రతి పాటకి ప్రతి రైటర్ చెప్తారు కదా రెగ్యులర్గా మన సినిమాల్లో 10 రోజులు తీసుకున్నాను, 20 రోజులు తీసుకున్నాను, 3 నెలలు తీసుకున్నాను అని. సో ఇంత ఎమోషన్కి డ్యూరేషన్ ఎన్ని రోజులు పట్టింది? దాని డ్యూరేషన్ 4.5 minutes. బట్ దానికోసం నేను పడ్డ స్ట్రగుల్, దాన్ని బయటికి తేవడానికి అయినా ఫేస్ చేసినవన్నీ 2 years. 2 సంవత్సరాలు ఒక పాట మీద తమ్ముడు. అంటే నాకు తెలిసి ఆల్రెడీ యువర్ సక్సెస్, చాలా సాంగ్స్ ఉన్నాయి, చాలామంది మనోడు దాంట్లో పర్ఫార్మెన్స్ చేద్దామని టచ్లోకి వస్తున్నారు నాకు తెలిసి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే డబ్బు వస్తుంది, చాలామంది ఎక్కువ పాటలు చేస్తే ఎక్కువ డబ్బులు వస్తుంది అనుకుంటారు కదా. ఈ 2 సంవత్సరాలకి ఒక పాట మీద నువ్వు టైం స్పెండ్ చేయడానికి కారణం ఏంటి అసలు? నేను యాక్చువల్లీ ఆ పాట మీరు ఇప్పుడైతే ఏదైతే చూసిర్రో ఇది జరుగుతుందని, అది పుట్టినప్పుడే నేను చూసిన. అది జరగాలంటే అనుకున్నాయని యాస్టిస్కి కుదరాలి. అన్నీ ఏదో ఒకటి. నా ఉద్దేశం ఏంటంటే పాటను బయటకు పంపించినప్పుడు మన వల్ల పాట చెడిపోతుంది, నా వల్ల ఈ తప్పు చేయడం వల్ల పాట చెడిపోయింది అనే బాధ నేను సంపాదించిన డబ్బు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు డబ్బు, ఈ టైం ఇవ్వని సంతోషం. సో కనుక నా వల్ల పాటకు ఏం అవ్వద్దు, ఏం జరగొద్దు అనేంతవరకు నేను దాంతో ట్రావెల్ అవుతూనే ఉంటాను. నేను చేసేది ఏం లేదు. ఇక రేపు దేవుడు చేసేది ఉంది, దేవుడా ఇది నీ పూచి అన్నప్పుడు వదిలేస్తాను. సో అది వచ్చే వరకు ఇప్పుడు ఎందుకంటే నా టీం కూడా అందరు బిజీ అయిపోయారు. ఒక టైం ఒకరికి కుదరక అయితే అమ్మాయి ఎమోషన్ని అమ్మాయితో ట్రై చేద్దామని 8 మంది సింగర్లను మార్చిన. 8 మందికి దాదాపు ఫుల్ పేమెంట్స్ ఇచ్చి పాడించిన. 8 మంది సింగర్స్ని ఒక పాట పాడిన 8 మంది సింగర్స్ మార్చిన. ఎక్కడన్నా ఇంకెవరన్నా వస్తారు. సో ప్రాపర్గా నాకు అర్థమైంది ఏంటంటే బాగుండాలం అనేది ఒక సోల్, దాన్ని ఏ గొంతు పాడినా రీచ్ అవుతుంది అనే క్లారిటీ నాకు వచ్చినప్పుడు ధైర్యం చేసి అప్పుడు మేల్ వాయిస్ చెప్తున్నాను కదా, మేల్ వాయిస్ లీడ్గా ఒక చెల్లె బాధను అన్న చెప్పినట్టు, ఒక అమ్మాయి బాధన ఒక అబ్బాయి చెప్పినట్టుగా మొదలు పెడితే అందరికీ కన్విన్సింగ్ ఉంటుందని చెప్పి నేను ఫిక్స్ అయ్యి అన్నీ సెట్ అయిన రోజు రిలీజ్ చేసిన. ఈ గ్యాప్కు 2 years పట్టింది. 2 yearsలో నేను ఈ పాట మీద నేను ఈ పాట ఫుల్ఫిల్ అయ్యేంత వరకు వేరే పని చేసుకుంటూ ఈ పాట పైన ఉన్నా. సో ఇది జరగాలని, ఇప్పుడు ఏదైతే జరిగిందో ఇది జరగాలనే ఒక ముఖ్య ఉద్దేశం. అంటే మనం ఎవరు ఎక్స్పెక్ట్ చేయం అంటే ఒక పాటకి 2 సంవత్సరాలు తీసుకుంటాడా అని. ఎందుకంటే ఒక సక్సెస్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా చాలా పనులు చేయాలి. అంటే నాకు తెలిసి నేను కూడా చాలామంది అంటారు, ఏది 2 సంవత్సరాలు ఒక పాట మీద ఎందుకు, వస్తున్నాయి 10-20 చేసి అంటే నువ్వు ఎందుకు అసలు, అంటే ఈ సక్సెస్ నీకు అంటే ఇంకేం ఇవ్వలేదా?
అనా అంటే నీ మైండ్లో ఇంకేం ఇవ్వలేదా? రెగ్యులర్ ఒక సక్సెస్ రాగానే మనం ఇది మనం అది అనుకుంటూ ఏదో ఐడియాస్లో ఉంటారు. అవును నువ్వు మళ్ళీ ఇంకో పాట కోసమే మళ్ళీ పెడుతున్నావు కదా. అవును. అసలు నీ దృష్టిలో పాట అంటే ఏంటి? అంటే నేను నా వర్షంలో చెప్పాలంటే అంటే ఇది అహంకారం కాదు కానీ బుల్లెట్ బండి కంటే హై చూస్తాం అయ్యి మనం నా లైఫ్లో. బట్ నేను చూడాలనుకుంటా మెంబర్ ఆఫ్ అంత పెద్ద సక్సెస్ అంతమంది మాట్లాడారు, అంత అంత అది క్రియేట్ చేసింది మీడియానే వెలిగెత్తి చెప్పింది ప్రపంచానికి. సో అది ఆ రోజే, ఈరోజు ఏంటి అనే మైండ్ సెట్ నాది. పైగా నేను పాటను డబ్బుతోటి కాలంతోటి కొలమానం చేయను. అది నాకు ప్రాణం లాంటిది. అది బతికితే చాలు, సూపర్. మన జ్ఞాపకంలాగా మిగిలిపోయి ఉంటుంది. పైగా మనం ఇంత సంపాదించినాం, ఇంత చేసినాం, ఇంత వచ్చింది అనేది ఎవరు మాట్లాడుకోరు. పాట బతికితే మనం పోయినాక మన జ్ఞాపకాన్ని గుర్తు చేస్తుంటుంది ప్రపంచం నలుమూలలు తిరుగుకుంటూ. సో దాన్ని బతికించడం కోసం ఎంత త్యాగమైనా, ఎన్ని తిట్లైనా, ఎంత ఎవరేమనుకున్నా పాట బతకాలి. ఫైనల్గా పాట బతకాలి. అంటే ఇప్పుడు ఆ పాట బతకడం వల్ల రిలేషన్స్ బతుకుతాయి, ప్రేమలు బతుకుతాయి, గౌరవాలు బతుకుతాయి, నమ్ముకున్న ప్రొడ్యూసర్ బతుకుతాడు. నా ఇంటెన్షన్ అది. అంటే నేను 100 పాటలు చేసే శక్తి నాకు లేదు, నేను ఒప్పుకుంటా. బట్ ఒక్క పాట 100 ఏళ్ళు గుర్తుండిపోవాలనుకుంటాను. సూపర్. సో దానివల్ల నేను కొన్నిసార్లు మైనస్ అవుతున్నా, కొన్నిసార్లు ప్లస్ అవుతున్నా. నాకు తెలుసు లక్ష్మణ్ గురించి, మా ఇద్దరిది ఒక 12 సంవత్సరాల ట్రావెల్. బట్ అందరికి తెలియాలని చెప్పి మనం నోటి నుంచి చెప్పిస్తున్నా. అంటే ఎలాంటి సిచ్యువేషన్లో చూశానంటే, ఆకలి అవుతుంది అని అంటే జనరల్గా మనం టిఫిన్ చేస్తాము. వాడు ఒక 10 రూపాయల పానీపూరి తిని కడుపు నింపుకుంటాడు. ఆ రోజుల్లో కూడా మాడుకునే టాలెంట్కి చిన్న సాంగ్స్ వచ్చేవి కొన్ని, అంటే మినిమం డబ్బులు వచ్చేవి. ఇప్పుడు పానీపూరి తినే సిచ్యువేషన్లో ఉన్నవాడు డెఫినెట్గా డబ్బులు తీసుకొని ఓ బిర్యానీ తిందామను, కొంచెం బెటర్గా బతుకుదాం అనుకుంటాడు. నేను అప్పుడు అడిగాను లక్ష్మణ్ ఏదో ఒక పాట, ఈ పాట గురించి ఎందుకే అంత ఆలోచిస్తూ, ఒక పాట గురించి చాలా వస్తున్నాయి కదా, వాడు మిగతా వాళ్ళు ఎవరు అడ్వాన్స్ ఇస్తున్నారు రాయంటే, నాతో కాదన్నా, నాకు ఇది మైండ్లో పడిపోయింది. ఫస్ట్ దీని మీద జరుగుతుంది, దాని తర్వాత అంటే మనోడు పెన్ను పెట్టాడు, పెన్ను పెట్టి రాయడు. ఎప్పుడు మైండ్లోనే మొత్తం అంతా గ్రౌండ్ వర్క్ అంతా మైండ్లో చేస్తాడు. చేసి అది పర్ఫెక్ట్ అన్నప్పుడు అప్పుడు కూడా రాయడం నాకు తెలిసి అప్పుడు కూడా రాయవు. అది ఫ్లో వెళ్ళిపోతుంది, అది కంపోజింగ్కి వెళ్ళిపోతుంది. అంటే నేను చూడలే, నేను అదే అనుకున్నా, అసలు ఇంత పిచ్చి ఆ రోజుల్లో కూడా మావాడు ఆ స్ట్రగుల్ ఎదుర్కొన్నారు, పక్క వాళ్ళ కామెంట్స్ కూడా ఎదుర్కొన్నావు నేను చూసినప్పుడు. అసలు అందుకే అనిపిస్తుంది బాగా పెయిన్ ఉన్నవాడికి పెన్ అవసరం లేదని. సో ఆ పెయిన్ చాలా గొప్పది. సో అప్పటి నుంచి చూసిన ఆయన పాటకు ఉన్న డెడికేషన్ ఏంటి, పాట అంటే ఈ అమ్మాయికి యాక్టింగ్ అంటే మీకు ఎంత ప్యాషన్ మీ ఇద్దరికి. సో తనకు పాట అంటే నెక్స్ట్ లెవెల్. అసలు ఫస్ట్ పాట కంటే ముందు ఆయన లక్ష్మణ్ కృష్ణానగర్ వచ్చే బిఫోర్ ఏం చేశాడంటే, రవితేజ గారికి అంటే ఏదో ఆ మధ్యలో ఏదో సినిమా ఓపెన్ అయింది, దానికి మనోడు పోస్ట్ లెటర్స్లో ఉంటాయి కదా, అదే పోస్టేనా, ఉత్తరం రాసి, ఉత్తరంలో డైలాగులు రాసి పోస్ట్ పంపించేవాడు అడ్రస్ తెలుసుకొని కదా. అసలు అదేంటి అంటే ఊళ్ళో ఉన్నప్పుడు నుంచి కూడా సినిమా అంటే పిచ్చి అన్న, చిన్నప్పటి నుంచి పిచ్చి. బట్ ఇటు రావడానికి ఒక వే తెలియదు, ఎట్లా రావాలో ఎవరు పరిచయం తెలియదు, ఎటు పోతాం కూడా తెలియదు. ఇదొక మనకు అంధకారమైన ప్రపంచం, మనకు తెలియదు అసలు, ఆ తోవ తెలియదు. బట్ పోతా ఉన్నాం, ఏదో రోజు గెలుస్తాం అన్నట్టుగా పోతా ఉన్నాం. అట్లా అప్పుడు టైటిల్ సాంగ్స్ ఫేమస్ అయి ఉండేది కదా. టైటిల్ సాంగ్స్ అనేది సినిమాలో ఒక టైటిల్ సాంగ్ పక్కా ఉంటుండే. సో అట్లా ఆ సినిమా కొబ్బరికాయ కొట్టి ప్రారంభం టైటిల్ అనౌన్స్ చేసేది కదా, ఆ టైటిల్ నేను పాట రాసి పంపేది ఆ సినిమా ఆఫీస్కి. అట్లా కొన్ని డైలాగులు, ఆ స్టార్ ఈ డైలాగ్ మాట్లాడితే ఎట్లుంటుంది, ఈ డైలాగ్ చెప్తే ఎట్లుంటుంది అని చెప్పి నేను డైలాగులు రాసి నేను కొంచెం మూమాట వస్తుంది. పాపం రామే చాలాసార్లు నన్ను పట్టుకొని తీసుకెళ్ళాడు. అంటే నాకు కొంచెం, నీకు తెలుసు అంటే నాకు కొంచెం సెన్సిటివ్ మైండ్ సెట్, అవతల ఏమన్నా పుసుకుని ఒక మాట అంటే ఏమో హట్ అయిపోతాము అని చెప్పి, అందుకని నేను బాగా తగ్గి ఉంటా. అట్లా నేను పోస్టులు పంపిస్తూ ఉంటే అవి కూడా అప్పుడప్పుడు అడపదడపగా అక్కడక్కడ థియేటర్లో చూసేది. ఎందుకంటే అవి మేము మా కాలేజీలో చెప్పిన తర్వాత పంపించేది.
వాళ్ళు చూసి పలానా ఇక్కడ ఉందిరని డైలాగ్, పలానా ఇక్కడ ఉందిరని డైలాగ్ అంటుంటే ఏదో మన నేమ్ లేకున్నా మన ఇది లేకుండా దూరంకెళ్ళి తీసుకొని మురిచిపెట్టాను. మనం ఇన్ని మాటలు పంపితే ఒక మాట వచ్చేది, అందులో అప్పుడే అంటే నువ్వు రాసిన డైలాగ్లో కొన్ని డైలాగ్ పెట్టుకునేవాళ్ళు, ఒక మాట వచ్చేది, ఏదో ఒక మాట, ఆ సెంటెన్స్, ఆ ఫ్లో అలా అలా వచ్చిన డైలాగ్ గుర్తుందా? ఉన్నాయి కానీ ఇప్పుడు అయిపోయింది. వద్దా? ఆ.